నమస్కారం. మ్యాక్స్ టీవీ భక్తి కార్యక్రమానికి స్వాగతం. ఆధ్యాత్మిక పరంగా మనకున్న సందేహాలను నివృత్తి చేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారు. మరి వారిని అడిగి అనేక సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనం పొద్దున్నే లేచి ఆడవారందరూ దేవుడి దీపం వెలిగిస్తూ ఉంటారు. చాలామంది ఇంట్లో దీపం త్వరగా కొండెక్కితే, కొంతమంది ఇంట్లో మాత్రం దీపం అనేది సాయంత్రం వరకు కూడా వెలుగుతూనే ఉంటుంది. అలా దీపం చాలాసేపు వెలగడానికి దేనికి సంకేతం అంటారు? అమ్మ, ముందుగా ఒక మాట, ఆడవాళ్ళు దీపం పెడతారు అన్నారు. నిజానికి మగవాళ్ళు పెట్టాలి. మగవాళ్ళు పెట్టని సందర్భంలో ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టడం లేకపోవడం కన్నా అని చెప్పి ఆడవాళ్ళు పెట్టడం అయింది. నిజానికి మనం ఒక పద్ధతిలో జరగాలి అంటే ఇంట్లో పూజ చేయవలసింది, దీపం పెట్టవలసింది మగవాళ్ళు. ఇంటి యజమాని ఎవరు ఉంటే వాళ్ళు. సరే, ఎవరో ఒకళ్ళు పెట్టాలి కనుక ఆడవాళ్ళు పెడుతున్నారు. అన్ని బాధ్యతలతో పాటు దేవుడి పూజ బాధ్యత కూడా ఆడవాళ్ళకి అప్పచెప్పి మగవాళ్ళు సుఖపడిపోతున్నారు. ఆ సంగతి అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళంతా జాగ్రత్త పడాలి. అది మొదటి మాట. రెండోది, ఎక్కువసేపు వెలగడం అనేది. ఎక్కువసేపు ఎందుకు వెలుగుతుంది అంటే దీపం జాగ్రత్తగా పెడితే వెలుగుతుంది. జాగ్రత్తగా పెట్టడం అంటే దీపం వెలిగించడానికి ఉపయోగించే ఒత్తి ఉంది, ఆ ఒత్తిని చాలా జాగ్రత్తగా మంచి పురి ఉండేట్టు చేయాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం మయ గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం అని కదా చెప్తాము. త్రివర్తి సంయుక్తం 3 ఒత్తులతో కూడుకుని ఉంటుంది. అంటే 3 పోగులు ఉంటాయి ఒత్తిలో. ఆ 3 పోగులు ఇలా విడివిడిగా ఉన్నట్టయితే తొందరగా కాలిపోతుంది ఒత్తి. ఒత్తి కాలిపోతుంది, దాంతోపాటు నూనె కూడా పడుతుంది. ఒక్కొక్కసారి ఇంకా వదులుగా కనుక్కున్నట్టయితే ఇట్లా దీపం పెడితే ఇలా ఒత్తిలా ఉండాలి కదా, అది ఇలా కింద కొంగి దాని నుంచి కిందకి నూనె చినుకులు కూడా పడతాయి, నూనె బొట్లు. ఇదంతా కూడా ఒత్తి సరిగ్గా వేయడం రాకపోవడం వల్ల. చక్కగా కనుక ఒత్తి 3 పొరుగులు బాగా పురి ఉండేటట్టు, ఇంకా చేత్తో ఒకసారి వెలిగించబోయే ముందు మరొకసారి ఇట్లా 2 చేతులతోనూ పట్టుకుని పురి బాగా పెట్టి ప్రమిదలో పెట్టి నూనె వేసి తడిసిన తర్వాత ఒత్తి చివరిని వేలుతో నొక్కి, అంటే ఒత్తి నూనెలో మొదళ్ళు ఉంటాయి, ఈ కొస ఏదైతే ఉందో దాన్ని ఇలా 2 వేళ్లతోనూ పట్టుకుని ఇట్లా అంటే దాంట్లో ఉన్న నూనె అంతా కిందకెడుతుంది. ఆ నూనె అంటుకున్నటువంటి ఒత్తి ఉంటుంది, దాన్ని వెలిగించినట్టయితే ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. అంటే శ్రద్ధగా చేతయి ఎట్లా పెట్టాలో తెలిసి దీపం పెట్టారన్న దాన్ని గుర్తమ్మ. ఎక్కువసేపు దీపం వెలుగుంటే త్వరగా ఆరిపోయిందంటే ఒత్తి సరిగ్గా చేయడం రాదు. పైగా సగభాగం బయటికి లాగేశారు, ఎక్కువ భాగం పైకి ఉండేటప్పటికి అది వంగుతుంది, వంగేప్పటికి ఇట్లా నూనె కారుతుంది, దాని నుంచి బొట్టుగా నూనె కింద పడుతుంది, దీపం వెలిగించడం కూడా రాదు అని అర్థం. అంచేత ఎక్కువసేపు వెలిగింది అంటే చాలా చక్కగా ఒత్తి బాగా నలిపి ఆ పైన నూనె చక్కగా వేసి బాగా వెలిగించారు అని అర్థం అమ్మ. అది సంకేతం. అలాగే అమ్మ, చాలా మంది కూడా ఒక డౌట్ ఏంటంటే, మనం దీపం పెట్టే దిక్కు అనేది, అంటే చాలా మంది దేవుడికి దీపం పెట్టిన తర్వాత ఎదురుగా పెట్టాలా లేకుంటే ఇటు సైడ్ పెట్టాలా, సైడ్కు పెట్టాలా అనేది కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో అడుగుతున్న ప్రశ్న. మీరు అన్నది బాగుంది. ఈ మధ్య కాలంలో మొదట్లో హాయిగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేశారు. ఈ మధ్య కాలంలో అన్ని అనుమానాలే. ఏమీ లేదమ్మా, చక్కగా దీపం పెట్టాలంతే. సాధారణంగా ఒక్క దీపం పెట్టకూడదని కాదు, కానీ అది ఒక సందర్భంలో పెడతారు కనుక ఒక్క ఒత్తి వేసినట్టయితే అశుభం అని అనుకుంటారు కనుక 2 ఒత్తులు వేస్తారు. పూర్వకాలం ఓపిక ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఇప్పటికి కూడా మధ్యలో బొడ్డు ఒత్తి అటు ఇటు సన్న ఒత్తులు వేస్తారు. కానీ ఇప్పుడు ఆ బొడ్డు ఒత్తి చేసేవాళ్ళే లేరు. అందువల్ల సన్న ఒత్తులే 2 అడ్డ ఒత్తులు అంటారు వాటిని, అవే 2 వేసి దీపం వెలిగిస్తున్నారు. దీపం ఎటుండాలమ్మా? ఎవరికి చూపిస్తున్నాం? దేవుడికి హారతి ఇస్తున్నాం. హారతి ఇచ్చేటప్పుడు ఏదో పళ్ళెంలో ఏకహారతి పెడతాం, దాంట్లో ఒత్తి వేస్తాం. ఆ ఒత్తి వేసినటువంటి హారతి తోక ఎవరి వైపు ఉంటుంది, ఆ హారతి ఉన్నటువంటి భాగం ఎవరి వైపు ఉంటుంది? తోక మన సైడ్ ఉంటుంది, హారతి అనేది దేవుడి సైడ్. అంతేనా? వాళ్ళ సైడ్. మరి దీపం కూడా అంతే కదా. ఇంత చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నాం మనం? ఎక్కడెక్కడో ఏవేవో చదివి ఎవరో చెప్పిన దాన్ని విని బుర్ర పాడు చేసుకుని ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాం. కానీ హారతి ఇచ్చేటప్పుడు దాని తోక ఇటు పక్కుండి
ఇది కాడ ఇటు పక్కుండి హారతి భాగం ముందుందే, దీపం పెట్టేప్పుడు ఎట్లా ఉండాలి? అలాగే ఉండాలి. దీపం అటువైపు ఉండాలి, వాటి వెనక భాగం మన వైపు ఉండాలి. ఇది అర్థం చేసుకుంటే అయిపోతుంది కదా, సింపుల్. ఆలోచిస్తే తెలుస్తాయి. లేదు ఎవరో చెప్పాలి. ఎలా ఉందంటే ఇప్పుడు మనుషుల పరిస్థితి, మేమేమో తప్పులు చేసేసాం, ఈ తప్పులు వెంటనే తీర్చుకోవాలి. అసలు తప్పు చేశానన్న భావన ఎందుకు వస్తుంది నీకు? నువ్వు కొన్ని తప్పులు చేయబట్టే. నాకు దేవుడి మీద పరిపూర్ణమైన భక్తి ఉంది, నేను చేస్తా పూజ, ఎలా అన్నా కానీ కావాలంటే ఆయనే సరిచేస్తాడు, లేకపోతే ఆవిడే సరిచేస్తుంది అన్న నమ్మకం పెట్టుకుని చేసే భక్తి వేరు. ఏమో నేను తప్పు చేశానేమో, తప్పు చేస్తే నాకు ఏమైపోతుందేమో అనేటటువంటి భయంతో చేసేది వేరు. భయం కన్నా దేవుడి పట్ల మనకి భక్తి ఉండాలమ్మా.